ఇట్స్ ఇరముడి టైం. 8369 8369. హాయ్ చెప్పడానికి బాయ్. హలో చింటూ. Chintu, say hi. Hi. Who are you? Who are you? Chintu, who are you? మాట్లాడరా. మాట్లాడరా. బ్లడీ ఇంట్రోవర్ట్. మనము అదే పెద్ద తేడా ఏం లేదు. మంచి కంటెంట్ దొరికింది. ఆటో వాడు ర్యాపిడో ఉబరో ఓలా ఇంటర్వ్యూ ర్యాపిడో ఒక్కపొడి పాన్ షాప్ తీసుకెళ్ళి ఒక్కపొడి పెట్టుకున్నా అంటే ఆటో మధ్యలో ఎక్కారు. ఏషియన్ సినిమా అన్న. ఇక్కడ ఆపండి. అరే యూకే రా. యూపీ నెంబర్ రా. నేను పెట్టాను రే అసలు. సినిమా 10:40, మేము వచ్చింది 8:40. బురాన్ అంటాం. డీసీ మాత్రం పర్ఫెక్ట్. ఏది డీసీ? అది టైమింగ్ వేరు, ఇది టైమింగ్ వేరు. డీసీ కూడా 10:40 కదా. టిఫిన్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఇడ్లీయా? వేడిగా ఉంటే కావాలి. వేడిగానే లైట్ వేయడం. ఒక ప్లేట్ తీసుకో. ఒక ప్లేట్ ఇడ్లీ మ్యాండేటరీ. ఇది థియేటర్. మీకు అది అవసరం. ఇది తగ్గిస్తే మనం కనపడం, ఎందుకంటే మన కలర్ అంత గొప్పది కాబట్టి. లైటింగ్ అనిపిస్తే తగ్గిస్తే మనం కనపడం కదా, అది మ్యాటర్. సినిమా ముందు కొంచెం తింటున్నాము, ఇందాక ఏం తినలేదు అంతే. అంత తిన్నాక మరి కొంచెం సైడ్కి కొంచెం పడి ఉండాలి కదా, అందుకు. ఇవన్నీ చూస్తుంటే సోల్ఫుల్ బ్లాగ్స్కి కాంపిటీషన్కి వెళ్ళిపోతాయేమో అనిపిస్తుంది. మీకు ఆడియో కొంచెం సరిగ్గా ఉండదు, ఎందుకంటే మైక్ మర్చిపోయాను. సహజం ఇవన్నీ, బికాజ్ ఐఎమ్ ఏ అన్ప్రొఫెషనల్ బ్లాగర్ యూనో. సో ఈ అన్ప్రొఫెషనల్ బ్లాగర్ని ఈ ఫస్ట్ బ్లాగ్కి కొంచెం అడ్జస్ట్ కరో. మంచిగా ఫలూడా తాగుదాం, తాగి థియేటర్ పోదాం. షో 10:40, ఇప్పుడు 8:40. అరే హైప్తో చచ్చిపోతున్నారా నేను. నా స్టోరీలు ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో అవుతుంటే చూస్తారు, వరుస భోగిలు పెట్టాను నేను స్టోరీలో. మొత్తం అన్నీ ఇరుముడి అంత హైప్తో ఉన్నా. చాలా రోజుల తర్వాత నేను లాస్ట్ ఇంత హైప్ దేని ఉన్నానంటే లిటిల్ హార్ట్ సినిమా తర్వాత మళ్ళీ ఇరుముడికే ఉన్నా ఇంత హైప్తో. పొద్దున్నుంచి ఫ్యాన్ షోలు వస్తున్నాయి, ఏవేవో ట్విస్టులు, కొన్ని రివీల్ కూడా అయిపోతున్నారు. దయచేసి లీకులు చేయొద్దురా ప్లీజ్. సో ఆ ట్విస్ట్ అందరినీ ఎక్స్పీరియన్స్ చేయనివ్వండి. అందుకే నేను ఆ రీల్స్ కూడా ఏదైనా కనిపిస్తుంటే థియేటర్ స్క్రీన్ స్కిప్ చేస్తున్నా అంత. సో
మన ఫలుడా ఇస్తాం బై, తాగేసి షోకి పోదాం. ఎంతమందికి ఆ జెల్లీలు అంటే ఇష్టం? నాకైతే పిచ్చి ఆ జెల్లీలు అంటే. ఎక్స్ట్రా వేసాను భయ్యా. भैया थोड़ा एक्स्ट्रा डालो ड्राई फ्रूट शेक में. भैया ड्राई फ्रूट शेक में थोड़ा एक्स्ट्रा डालो. థ్యాంక్ యూ. అది మ్యాటర్. షుగర్ పేషెంట్ సో మ్యాటర్ ఏంటంటే అక్కడ ఫలూడా తాగినాడు, ఐ మీన్ ఫలూడా చేసినాడు. ఒక 50 రూపీస్ ఇస్తా, ఫోన్పే నెంబర్ చెప్తాను, దానికి పేమెంట్ చేసాను. సరే అని పేమెంట్ ఒప్పుకున్నాడు. అరే ఏం తప్పుగా అనట్లేదు, జస్ట్ అనే అది చూపించు ఒకసారి ఆ పేరు చూపి కనిపిస్తుందా? ఆగరా రివర్స్. నో కమెంట్స్. ఇవి చూసినప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు ఎక్కలేదు, బాగా ఎక్కాలనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు మనం ఎక్కుదంటే ఎగిరిదంతే, కాపీ రేట్లు పడి దొక్కుతాయి. తర్వాత మాట్లాడతాం కాపీ రేట్లు పడి. బైక్ 10:40 షో, మన అరౌండ్ 9:20కి వచ్చాం. బయటికి పోరా అని అనలేదు, వెయిట్ చేయమన్నారు. 10 మినిట్స్ అయితే లోపల పంపిస్తాను, అప్పుడు దాకా అలవలేదంట. సో వేరే దిక్కు లేదు, ఇక్కడే కూర్చోవాలి. మళ్ళీ అడుగుతున్నా, కైండ్లీ ఆడియన్ లైట్ తీసుకోండి ప్లీజ్. ఒకటే అడుగుతున్నా, ఒకటే చెప్తున్నా, మీకు మంచిగా ఫ్యాన్ షోని ఎంజాయ్ చేయాలనుకుంటే దయచేసి అలా మల్టీప్లెక్స్లకి వాటికి రావద్దు. నాకు టికెట్లు ఎక్కడ దొరకలేదు సింగిల్ స్క్రీన్ చాలా ట్రై చేసాం. సింగిల్ స్క్రీన్ థియేటర్ కోసం ఒక్క చోట దొరకలే మాకు, అన్నీ హౌస్ఫుల్. సో ఫస్ట్ డే మాత్రం కంపల్సరీ చూడాలని చెప్పి మాత్రమే మల్టీప్లెక్స్ ఏషియన్ సినిమాట్లో తీసాం. సో మీరు మాత్రం దయచేసి ఫ్యాన్ షో, ఐ మీన్ ఫ్యాన్స్తో ఆ వైబు, ఆ అసలైన ఆ మల్లెపూలు పల్లకి సాంగ్ వస్తున్నప్పుడు ఎనర్జీ, అవన్నీ మిస్ అయిపోతారు ఇలా మల్టీప్లెక్స్లో షో చేస్తారు. చూద్దాం. ఇక్కడ జనాలు హౌస్ఫుల్ ఉంది, కాకపోతే మరి ఎంజాయ్ చేస్తారా, వైబ్ అవుతారా, చూద్దాం ఏమవుతుంది. అరే సారీ, మళ్ళీ చెప్తున్నా, ఆడియో బాగోదు, వీడియో బాగోదు, ఏది బాగోదు, బికాజ్ ఇట్స్ అన్ అన్ప్రొఫెషనల్ వ్లాగింగ్. వెల్కమ్ టు ద అన్ప్రొఫెషనల్ వ్లాగింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చార్బాక్స్ బన్నీ. ఓ మనం మర్చిపోయాం, ఇంట్రో ఇవ్వలేదు. ఇప్పుడు ఏమద్దామా, మనకంటూ ఒక స్టైలింగ్ ఉండాలి. ఏం చేద్దాం, కోడ్ లాంగ్వేజ్. కొంచెం చూసి హాయ్ హలో, ఇక్కడ ఓకే. హాయ్ హలో, వెల్కమ్ టు చార్బాక్స్ బన్నీ ద తుప్పాస్ వ్లాగర్స్. బొక్కలా ఉంది, మంచి తుప్పాస్ వ్లాగింగ్ అన్నది బాగుంది పేరు. సో దాన్ని అలా ఉంచి ఇది ఇక్కడ అలా పెట్టి, హాయ్ హలో వెల్కమ్ టు చార్బాక్స్ ద వెజ్. హాయ్ హలో వెల్కమ్ టు చార్బాక్స్ బన్నీ యూట్యూబ్ ఛానల్ ద తుపాస్ వ్లాగర్, ద అన్ప్రొఫెషనల్ వ్లాగర్. ఎస్, ఈ బిరుదులన్నీ నాకే. మనమైతే ఫస్ట్ వ్లాగ్ ఇరుముడి FTSSతో స్టార్ట్ చేయబోతున్నాం. ఎలా చేస్తారా వ్లాగింగ్? ఫస్ట్ డే సెకండ్ షో చూద్దాం పదండి. అసలు వ్లాగింగ్ ఎవడ వస్తుంది ఇంట్రోవర్ట్ కష్టాలు. ఎంత దగ్గరికి వచ్చేస్తున్నా మొహం అని ఏమనుకోకండి ప్లీజ్. రే కళ్ళేంట్రా, కళ్ళేనారా ఇవి? కాటుకు పెట్టుకున్నావే, ఇంకా తెల్లగా ఉంటారా కొంచెం?
పిల్లలు ఎవరైనా చూస్తుంటే ముందే చెప్తున్నా, మొబైల్ వాడకండి, దూరంగా ఉండండి. ఇది ఒక గుడిసిపోయినోడు చెప్తున్నాడు, మరొకడు గుడిసిపోకూడదు అని చెప్పి. సో దయచేసి నా మాట విని పిల్లలు ముఖ్యంగా ఏంటి ఫోన్లు, మొబైల్లు, టీవీలు ఇవేం చూడకండి ఎక్కువ. మీ మంచిగా చెప్తున్నాను, లేకపోతే ఇదిగో నాలా అయిపోతాడు, బూచోడు అయిపోతారు. లోపలికి వచ్చాం, ఇంకా గంట ఉంది. ఎంజాయింగ్ ఎయిర్టెల్ ఇండియా అంటే ఏదో మెసేజ్ వచ్చింది, అదే సౌండ్. క్రియేట్ పర్సనలైజ్డ్ గుడ్ మార్నింగ్ అంటే ఎందుకు నాకు అది మళ్ళీ ఏదో వచ్చింది, అదే ఎయిర్టెల్. ఎందుకు నాకు ఇవన్నీ? ఓకే, ఇంకా బ్లాగ్ తీయను, మ్యాక్సిమం థియేటర్లో మాట్లాడుకుందాం, అయిపోయాక మాట్లాడుకుందాం లేదంటే. సో యా, బాయ్. సింటే దర్దేక్ ఎంజీ మారిస్ క్యారేజ్. ఇంకా 10 నిమిషాలు అందరూ ఆ షోకి, ఇంకో 10 మినిట్స్. హౌస్ ఫుల్, మొత్తం హాల్ మొత్తం నిండిపోయింది జనాలతో. వెనకాల ఇంకా వస్తారు. బుక్ మై షోలో ఫుల్ అని చూపించింది, అందుకు చెప్తాను. కూర్చున్న సీట్ నుంచి కంఫర్టబుల్ గా ఆర్డర్ చేయడం మీకు ఇష్టమా? అయితే ఇప్పుడు మీ ఇంట్లో నుంచి మిడ్ నైట్ లుక్ ఆర్డర్ పెట్టండి. ఉదయం 7 గంటల్లోగా 100% ప్యూర్ మిల్క్ తీసుకోండి. అంతేకాదు, కంట్రీ డిలైట్ చికెన్ మీగడ పాల పైన ఫ్రీ VIP మెంబర్షిప్ ట్రయల్ తో 40% వరకు ఆఫ్ పొందండి. ఏం సినిమా రా అది? ఇప్పుడే ఇంటర్వెల్ అయింది, ఇంటర్వెల్ పిచ్చెక్కుతుంది బ్రో. అది మొత్తం ఒక ప్యాకేజ్లో ఉంది ఫిలిం, మొత్తం అన్నీ కలిపేసాడు. నాకు నచ్చింది, ఫస్ట్ ఆఫ్ పిచ్చగా నచ్చేసింది. మా అన్నకి టు బి ఫ్రాంక్ ఏది అంత బాగా ఎక్కువ, ఆడికి నచ్చింది మెయిన్. చూద్దాం సెకండ్ హాఫ్. అది ఏదో గిఫ్ట్ ప్యాకేజింగ్లో చేసాడు. ఇప్పుడు ఆ గిఫ్ట్ శివాన్ లెవ్వానా యూ బ్యూటీ, ఇప్పుడు ఆ గిఫ్ట్ ప్యాకేజింగ్ని ఎలా ఓపెన్ చేస్తాడో చూడాలి సెకండ్ హాఫ్. ప్యాక్డ్ సినిమా గోల్ వినపడదు. ఇంటికి వెళ్ళి సరిగ్గా మాట్లాడుకుందాం, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే బాయ్. ఇప్పుడే సినిమా చూసి రావడం జరిగింది. పీక్ సినిమా నాకు తెలిసి. నేను రవితేజ సినిమా లాస్ట్ క్రాక్ అంతే. క్రాక్ తర్వాత ఎంత పిచ్చగా ఎంజాయ్ చేసింది ఇదే. నాకు ఒక్కటే చాలా డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్లో నేను చూడలేకపోయా. సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఉంటే మాస్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది.
అరే శివ నిర్వాణ అది ఏ సినిమా భయ్యా, మొత్తం ఫుల్ ప్యాక్డ్గా పెట్టేశాడు. నాకు బాగుంది సినిమా, చాలా నచ్చింది. ఒకే ఒక్కటి ఏంటంటే మ్యూజిక్ ఇంకా కొంచెం హైప్ ఇది బాగుంది, బాగోలేదని చెప్పట్లే, బాగుంది ఇది కూడా. కాకపోతే ఇంకా కొంచెం హైప్ చేయొచ్చేమో అని చెప్పి చిన్న ఏదో అసంతృప్తి. ముందు పలకడం నేర్చుకుంటారు, బట్ స్టిల్ యా అదే. ఇంకేమున్నాయి అంతే, ఇంకా లీకులు బీక్లు ఏమొద్దు, అందరూ వెళ్ళి చూడండి, సినిమా చూసిరండి, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అంత నచ్చింది నాకు, ట్రస్ట్ మీ గైస్. సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రమే చేయండి, ఇంకేది చేయద్దు, ఖచ్చితంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రమే చేయండి. మ్యూజిక్లు ఉన్నాయి, ఫైట్లు ఉన్నాయి, యాక్షన్ సీన్స్లో రవితేజ యాక్షన్ ఉద్యమ్మ మెంటల్ మాస్, అది బుర్ర పోడు అసలు. ప్రతి ఒక్కళ్ళు ఆ పాప, అమ్మ పాప యాక్టింగ్ నాకు తెలిసి పాప ఏజ్ నిజంగా 12 years 13 years ఉండి ఉంటుంది. పీక్ యాక్టింగ్, ఆ ఏజ్లో పీక్ యాక్టింగ్ ఆ పాప. నక్షత్ర, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నక్షత్ర, ఎస్ తన అసలు పేరు నక్షత్ర. సూపర్. సో ఇంతకు మించి ఏమీ చెప్పలేను. సో ఇదే మన ఫస్ట్ వ్లాగ్, నాకు తెలిసినంత వరకు అఫీషియల్గా. ఎలా అనిపించిందో మీకు కామెంట్స్లో పెట్టండి. వీడియో అండ్ ఆడియో క్వాలిటీ ఈ వ్లాగ్కి కొంచెం అడ్జస్ట్ అవ్వండి. తర్వాత నుంచి చాలా బెటర్గా అయ్యేలా నేను ట్రై చేస్తా. సో ఫైనలీ ద వ్లాగ్ అంటే ఇంతే ప్లాన్స్, ద ప్రొఫెషనల్ వ్లాగ్, నాన్ ప్రొఫెషనల్ తుప్పాస్ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వావ్, చాలా బాగా చెప్తున్నాం రా, అలవాటైపోయింది యూట్యూబ్లో వీడియోలు చూసి. ఎలా చేస్తున్నారా ఈ అన్ని వీడియోలు, హ్యాట్స్ ఆఫ్ టు క్రియేటర్స్. సరే, నెక్స్ట్ బ్లాగ్ ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు, సో అప్పుడు కలుసుకుందాం. ఇలాంటి వీడియోలు, ఇలాంటి బ్లాగులు ఇంకా కావాలంటే చెప్పండి, కామెంట్ సెక్షన్ ఓపెన్ కదా, చెప్పండి. ఓకే, మరి వెంటనే అక్కడ సబ్స్క్రైబ్ కొట్టేసి గంటని టంగన కొట్టేయండి. ఏ వీడియో పెట్టినా యూట్యూబ్లో వచ్చేస్తుంది మీకు. సో బాయ్.